ఈరోజు సాఫ్ట్గా జొన్న ఇడ్లీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి డయాబెటీస్ వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మంచివి. ఎప్పుడు రైస్తో కాకుండా హెల్దీగా తినాలనుకునే వారికి ఈ జొన్న ఇడ్లీలు ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల జొన్నలు తీసుకుంటున్నాను. వీటిని 1-2 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని 1/2 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. దీన్ని కూడా 1-2 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇదిగో అండి, చక్కగా నానాయి జొన్నలు కానీ మినపగుండ్లు కానీ చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయడానికి ముందు మనం ఒక 1/2 కప్ అటుకులు తీసుకొని ఒకసారి కడుక్కొని వాటర్ పోసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. అవి మెత్తబడతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మినపగుండ్లని మెత్తగా చేసుకోవాలి. అందులోనే అటుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో చేసుకున్నా కూడా ఇడ్లీలు చక్కగా వస్తాయండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇదిగో అండి, ఇలా స్మూత్గా చేసుకోవాలి. అంతే అండి, వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో జొన్నలు కూడా తీసుకోవాలి. జొన్నలు రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. మెత్తని పేస్ట్లా చేసుకుంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయండి. వీటిని రవ్వలాగానే పట్టుకోవాలి. జొన్నల్ని రవ్వ ఉంటే ఒకవేళ రవ్వ కూడా నానబెట్టుకొని పిండిలా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు దీన్ని ఫర్మెంట్ చేసుకుంటే ఇదిగో అండి ఇలా పులుస్తుంది అండి ఇడ్లీ పిండి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రల్ని తీసుకొని కడుక్కున్నానండి. వాటర్ పోసుకొని కడుక్కోవాలి. లేదంటే ఆయిల్ పెట్టుకునే వాళ్ళు ఆయిల్ పెట్టుకొని ఇడ్లీ పిండిని వేసుకోవచ్చు. నేను వాటర్తో కడిగాను. ఇదిగో ఇడ్లీ పాత్రలకి ఈ మోల్డ్స్ అన్నింటిలో ఇలా పిండిని ఫిల్ చేసుకోవాలి. ఈ పిండి వేసుకోవడానికి ముందు ఇడ్లీ పాత్రలో నేను 1.5 కప్పు వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకున్నాను. ఆ వాటర్ మరిగేలోపు ఈ ఇడ్లీ పిండిని ఈ మోల్డ్స్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రల్ని ఇందులో పెట్టుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ ఉడికేలోపు ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. అందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 7-8 వేసుకుంటున్నాను. వేయించిన పల్లీలు 1/2 కప్పు వేసుకుంటున్నాను. పొట్టు తీసేసా. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీకి, ఈ జొన్న ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే క్వాంటిటీని బట్టి తీసుకునే దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదిగో ఇలా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి ఈ పోపుని వేసుకుంటే అంతే అండి, చట్నీ రెడీ అండి. ఇప్పుడు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మూత
తీసి ఓపెన్ చేసుకోకుండా మొత్తం ఓపెన్ చేసుకుండా కొంచెం ఓపెన్ చేసి ఒక 4 to 5 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇడ్లీలు మెత్తగా ఉంటాయండి, గట్టిపడకుండా. ఇదిగో అండి, ఇప్పుడు తీసుకున్నాక వెంటనే ఇడ్లీ పాత్ర నుండి ఇడ్లీలు తీసుకుంటే విరిగిపోతాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసుకుంటే ఇడ్లీలు చక్కగా ఇదిగో అండి మంచి షేప్లో వస్తాయి. అంతే అండి, జొన్న ఇడ్లీలు చాలా సింపుల్గా టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఈ హెల్దీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.